హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను మిల్టన్ ఫ్లాస్క్ది బాక్స్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేస్తాను. దీన్ని నేను ఒక 13 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది నాకైతే. మీకు ఎంత హైట్ అయితే కావాలో అంతవరకు మార్క్ చేసి అక్కడికి మీరు కట్ చేస్తే సరిపోతుంది. నాకు 13 సరిపోతుంది కాబట్టి నేను 13కి మార్క్ చేస్తున్నాను. అలా అన్ని సైడ్స్ మార్క్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాక 4 సైడ్స్కి లైన్ అనేది డ్రా చేసుకున్నానండి. మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ. సో ఆ మార్క్ చేసిన లైన్ దగ్గర నేను కట్ చేసేసానండి బాక్స్ని. సో మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీని మీద వైట్ పేపర్ అనేది స్టిక్ చేసుకుంటున్నానండి, సో దట్ మనకి ఆ బాక్స్ది బ్యాక్గ్రౌండ్ ఏమీ కనిపించదు, కలర్స్ ఏమి. ఈ వైట్ పేపర్ని ఫస్ట్ నేను ఆ షేప్లోకి మౌల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ ఏమి గ్లూ అనేది అప్లై చేయకుండా జస్ట్ అలాగా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు గ్లూ అప్లై చేసేసి ఆ పేపర్ని స్టిక్ చేసుకుంటాను. ఈ విధంగా 4 సైడ్స్ కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ని చూపించినట్లుగా కట్ చేసేసి దాన్ని స్టిక్ చేసుకోవాలి మనము. మొత్తం కవర్ చేశాక మనకి ఇలా అనేది కనిపిస్తుంది. పైన కూడా ఇలాగే ఉంటుంది. నేను తీసుకున్న పేపర్ అనేది ఈ ఎడ్జ్లో సరిపోలేదు, సో దానికోసం అనేసి నేను అక్కడ నుండి సెకండ్ లేయర్ ఆఫ్ పేపర్ అనేది స్టార్ట్ చేశాను. అది కూడా సేమ్ అలాగే దానికి మౌల్డ్ చేసుకునేసి మనం స్టిక్ చేయాలి. అన్ని సైడ్స్ మనం స్టిక్ చేశాక ఈ టాప్ ఉంది కదండి, అది సో దాన్ని కూడా మనం ఫోల్డ్ చేసేసి లోపలికి అక్కడ గ్లూతోని స్టిక్ చేసేయాలి, సో దట్ మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది పైన కూడా, లేదంటే బాగోదు. సో ఇక్కడితోటైతే బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. కానీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అనేసి నేను ఒక 4 కలర్స్ తీసుకునేసి నేను ఒక ప్యాటర్న్, ఒక డిజైన్ లాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి వేశాను. అదే మీకు చూపిస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు కుదరకపోతే వదిలేయచ్చు కూడా. సో ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవడానికి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కలర్ పెన్సిల్స్, కలర్ పెన్స్, క్రేయాన్స్, లేదంటే పెయింట్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు మీరు. సో నాదైతే ఈ విధంగా వచ్చిందండి, చూడండి. సో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను, మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో నా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి, చాలా బాగుంది కదా. సో నా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇందులో మీరు పెన్స్, పెన్సిల్స్, లేదంటే ఫోర్క్, స్పూన్స్, ఏదైనా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో మీ ఇష్టం అన్నమాట. ఈ మల్టీపర్పస్ ఆర్గనైజర్ని మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఆ పిక్చర్స్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి @Bommala షేర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.